హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్ము కిట్టూస్ వరల్డ్. ఈరోజు వీడియోలో చిన్నప్పటి స్నాక్ అండి ఇది. పప్పు చెకోడీలు ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్‌లోని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఇవి చేసుకోవడం చాలా తేలికండి. మన చిన్నప్పటి నుంచి కూడా అందరికీ తెలిసే ఉంటది కదా! మరి ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ నేను ఒక 100 గ్రాముల వరకు శనగపప్పుని 3 గంటల పాటు ఇలాగ నానపెట్టుకున్న తర్వాత ఒక కాటన్ క్లాత్ మీద ఇలాగ వేసి ఒక 10 నిమిషాలు వదిలేసేయండి. చక్కగా ఇవన్నీ కూడా తడి అంతా పోయి పొడిగా అవుతాయండి. అలాగే శనగపప్పుని ఇలాగ నొక్కితే గనక విరగాలి. అలా నానపెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని మీరు ఏ కప్ అయినా తీసుకోవచ్చండి. అదే కప్‌తో అన్నీ కూడా మెజర్ చేసుకోండి. ఇక్కడ నేను 2 కప్పుల వరకు బియ్యం పిండి వేశానండి. బియ్యం పిండి మామూలుగా రెగ్యులర్‌గా షాప్స్‌లో దొరికేదేనండి. అలాగే 1 కప్ వరకు మైదా వేసుకొని ఇలాగ చక్కగా కలుపుకోవాలండి. అంటే 1 కప్పు బియ్యం పిండికి గాను 1/2 కప్ మైదా వేసుకుంటే మీకు సరిపోతది. ఇప్పుడు మందంగా ఉండే పాన్ పెట్టుకొని మీరు ఎన్నైతే బియ్యం పిండి, మైదా తీసుకున్నారో అదే క్వాంటిటీ వాటర్ వేసుకోవాలి. అంటే 3 కప్పుల వరకు వాటర్ వేశాను. తగినంత ఉప్పు, పసుపు అలాగే 1 స్పూన్ వరకు కారం వేసుకొని చక్కగా ఇదంతా కూడా బాగా మరగనివ్వాలండి. నేను ఇక్కడ ఫుడ్ కలర్ యాడ్ చేశాను. అంటే స్వీట్ షాప్ స్టైల్‌లో అదే కలర్ రావాలంటే ఫుడ్ కలర్ వేసుకోవాలి. మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయండి. ఇవన్నీ కూడా బాగా బాయిలింగ్ అయ్యే వరకు వాటర్ మరిగించుకున్న తర్వాత మనం తీసి పెట్టుకున్న ఈ పిండిని కూడా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వేసి బాగా కలుపుకోవాలండి. ఒక సైడ్ వేస్తూ ఒక సైడ్ కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఒక 10 నిమిషాలు అట్లా వదిలేసేయండి. ఇప్పుడు మనం ఆరబెట్టుకున్న ఈ శనగపప్పు చూసారా ఒక గిన్నెలో తీసుకొని పక్కన పెట్టుకోండి. ఒక 10 నిమిషాలు అయిన తర్వాత ఇదంతా కూడా కొంచెం గోరువెచ్చగా అవుతుందండి. అప్పుడు ఇంకొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చక్కగా ఇది నీట్ చేసుకోవాలి. చపాతీ ముద్దలాగా సాఫ్ట్గా వస్తుందండి. మనం తీసుకున్న పిండికి కరెక్ట్గా వాటర్ తీసుకుంటే గనక ఇలా వస్తుందండి. ఇప్పుడు ఇది పక్కన పెట్టుకొని మనం రోటీ చేసుకుంటాం కదండి. ఆ చెక్క పెట్టుకొని ఈ పిండిలోంచి చిన్న ముద్దను తీసుకొని ఇట్లాగా చెకోడీలాగా చేత్తో ఇలా రోల్ చేసుకుంటూ ఇలాగ మనకి ఎంత సైజు కావాలో అంత సైజు ఇలా కట్ చేసుకొని ఈ మాత్రం మందం ఉండాలండి. అప్పుడు మనం తీసుకున్న ఈ శనగపప్పుని కూడా వేసి ఇలా ఒత్తుకుంటే చక్కగా రౌండ్గా వస్తాయండి చెకోడీలు. ఇలా కాకుండా బిగినర్స్కి అయితే అలా చేసుకోవడం కొంచెం కష్టంగా ఉంటుందండి. అలా కాకుండా పైపింగ్ బ్యాగ్లో వేసుకొని చివర్లో మీకు ఎంత కావాలో అంత కట్ చేసుకొని ఇట్లాగా శనగపప్పుతోని ఒత్తేసుకున్నా కూడా చెకోడీలు తయారు చేసుకోవచ్చు. మీకు ఏది సులువుగా ఉంటే అది చేసుకోండి. ఇవన్నీ చేసుకొని ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిందో లేదో చిన్న పిండిని వేసి చెక్ చేసుకోండి. ఇలాగ పిండి వేసినప్పుడు ఇలా పైకి తేలితే కనుక ఆయిల్ హీట్ అయినట్టు. ఇప్పుడు మనం తీసుకున్న ఈ చెకోడీలను కూడా ఒకటి తర్వాత ఒకటి చక్కగా వేసేసుకోండి. వేయంగానే గరిటెతో తిప్పకూడదండి. ఈ నురగంతా కూడా కొంతవరకు పోయిన తర్వాత ఇంకొక సైడ్కి టర్న్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్లోనే చక్కగా ఫ్రై చేసుకోవాలండి. మనకి విరిస్తే గనక ఇలాగ చక్కగా గట్టిగా విరగాలండి. అలా కాకుండా లోపల కొంచెం పచ్చి ఉంటే గనక ఇంకొంచెం సేపు వేయించుకోండి. ఇలా వేయించుకొని అన్నీ కూడా తీసి పక్కన పెట్టుకొని ఇంకా సర్వ్ చేసుకోవడమేనండి. పిల్లలకి స్నాక్స్ బాక్స్లోకైనా లేదంటే ఈవినింగ్ చాయ్తో అయినా కూడా చాలా బాగుంటాయండి. ఈ చెకోడీల్ని మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఈసారి స్వీట్ షాప్లో కొనకుండా ఇంట్లోనే చేసి అందరికీ పెట్టండి. అలాగే మీకు ఎలా కుదిరిందో కూడా నాకు కమెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.